హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు తీపి కబురు, హైకోర్టు కీలక ఆదేశాలు జారీ. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఎండప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే 2 తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్స్ కూడా ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక అభద్రతా భావంతో తీవ్ర ఆవేదనతో కాలం వెల్లదీస్తూ ఉన్నారు. సంవత్సరాల తరబడి ప్రభుత్వానికి సేవ చేసినందుకు వారికి దక్కాల్సిన కనీస గౌరవం మరియు ఆర్థిక ప్రయోజనాలు అందకపోవడం నిజంగా దురదృష్టకరము. ముఖ్యంగా ఉద్యోగులకు ప్రతి 6 నెలలకోసారి హక్కుగా రావాల్సిన కరువు భత్యం డిఏ పెండింగ్లో ఉండటం, ప్రతి 5 ఏళ్లకు ఒక్కసారి వేతన సవరణ పీఆర్సీ జరగకపోవడం, కమిటీల పేరుతో కాలయాపన చేయడం ఉద్యోగుల సహనాన్ని పరీక్షించడంగా మారింది. ఇటు తెలంగాణలో కూడా పీఆర్సీ కమిటీ వేసినా కూడా నివేదిక తీసుకురాకపోవడం, ఆంధ్రప్రదేశ్లో అసలు పీఆర్సీ కమిషన్ ఏర్పాట్లో లేకపోవడం, సో ఏర్పాటులో జాప్యం జరగడం, కనీస మధ్యంతర భృతి ఐఆర్ కూడా ప్రకటించకపోవడం ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ప్రభుత్వాలు ఉచిత పథకాలకు, కార్పొరేట్ కంపెనీలకు లక్షల కోట్లు వెచ్చిస్తూ ఆ పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరవేసి విజయవంతం చేస్తున్న ఉద్యోగులను సంక్షేమాన్ని మాత్రం గాలికొదిలేయడం ఎంత మటుకు న్యాయమని ప్రశ్నిస్తున్నాయి. మరి ప్రభుత్వ పథకాలు సక్సెస్ కావాలంటే ఉద్యోగుల కీలకం, కానీ వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ వారి యొక్క సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ జీతభత్యాలను చట్టసభల్లో గుట్టుచప్పుడు కాకుండా పెంచుకుంటారు. కానీ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం రోడ్డెక్కితే మాత్రం అణచివేత ధోరణి అవలంబిస్తున్నారు. హెల్త్ స్కీమ్ ఈహెచ్ఎస్ సరిగ్గా అమలు కాక, కార్పొరేట్ హాస్పిటల్స్లో వైద్యం, చికిత్స అందక ఉద్యోగులు మరియు పెన్షన్లు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. పెన్షన్ బిల్లులు, సరెండర్ లీవ్లు, చివరకు వారి సొంత డబ్బులైన జీపీఎఫ్ కూడా సమయానికి చేతికి రాకపోవడం దారుణం. మరి ఈ క్లిష్ట పరిస్థితుల్లో న్యాయస్థానాలు ఉద్యోగుల పక్షాన నిలవడం కాస్త ఊరటనిచ్చే అంశం. ఇటీవల కాలంలో ఉద్యోగులు మరియు పెన్షనర్స్ తమ హక్కుల కోసం హైకోర్టులను ఆశ్రయించడం, అక్కడ వారికి అనుకూలమైన తీర్పులు రావడం శుభ పరిణామం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి ప్రభుత్వం ఉద్యోగికి వేసే భిక్ష కాదు, అవి వారి హక్కు. వారు జీవితకాలం కష్టపడి కూడబెట్టుకున్న ఆస్తి అని సుప్రీంకోర్టు మరియు హైకోర్టులో ఇచ్చిన తీర్పులో ప్రభుత్వాల కళ్ళు తెరిపించేలాగైతే ఉన్నాయి. ఒక కేసులో ఉద్యోగి రిటైర్ అయ్యి 16 ఏళ్లు గడుస్తున్నా బెనిఫిట్స్ ఇవ్వకపోవడంపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది అమానవీయమని, రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేస్తూ బాధితులకు 10% వడ్డీతో సహా చెల్లించాలి అని ఆదేశించడం ఉద్యోగుల హక్కులకు దొరికినటువంటి పెద్ద విజయంగా చెప్పుకోవచ్చు. జస్టిస్ మహేశ్వరరావు గారు ఇచ్చిన తీర్పు ప్రకారం రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లింపుల్లో జాప్యం జరిగితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి మరియు వడ్డీ కూడా చెల్లించాలి. ఇది కేవలం దాతృత్వం కాదని, చట్టబద్ధమైనటువంటి హక్కని స్పష్టం చేయడం పెన్షన్లకు కొండంత అండ. ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు ఇకనైనా ప్రభుత్వాలకు భజన చేయడం మానుకొని హైకోర్టుల తీర్పులను అస్త్రంగా మలుచుకొని ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నడుం బిగించాలి. కేవలం చర్చల పేరుతో కాలయాపన చేయకుండా ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలి. ముఖ్యంగా ఏపీలో జరగబోయే క్యాబినెట్ సమావేశంలో మనకు పెండింగ్లో ఉన్న 4 డిఏలు, 30% మధ్యంతర భృతి మరియు పీఆర్సీ కమిషన్ ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన వచ్చేలాగా చూడాలి. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పీఆర్సీని ఏర్పాటు చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే బాటలో నడవాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేదు అనే సాకుతో ఉద్యోగుల హక్కులను కాలరాయడం సరికాదు.
భవిష్యత్తులో పెండింగ్ డీలు మరింత పేరుకుపోయే ప్రమాదం అయితే ఉంది. కాబట్టి ప్రతి చిన్నదానికి కూడా ఉద్యోగులు కోర్టుల చుట్లే తిరగాల్సిన పరిస్థితి కల్పించవద్దు. ఉద్యోగుల అసహనం కట్టలు తెంచుకోకముందే వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించి వారికి ఆర్థిక భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. మరి న్యాయస్థానాల జోక్యం లేకుండానే ప్రభుత్వాలు ఉద్యోగుల పట్ల సానుకూల ధోరణితో వ్యవహరిస్తాయని, వారి కష్టాలను గుర్తిస్తాయనైతే ఆశిద్దాం. మరి జేఏసీలు కూడా స్వార్థం లేకుండానే సమిష్టిగా పోరాడితేనే ఉద్యోగులకు న్యాయం జరుగుతుంది. కోర్టు తీర్పులు ఇప్పుడు ఉద్యోగులకు శ్రీరామ రక్షగా అయితే ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఐకమత్యంగా ఏకతాటిపైన వచ్చి పోరాడాల్సిన సమయం అన్నమాట. సో చూద్దాం ఫ్రెండ్స్, మనకు జరిగే రాబోయే క్యాబినెట్ భేటీలో ఏమైనా డీఏఐఆర్-పీఆర్స్‌ల గురించి చర్చ ఏమైనా జరుగుతుందా? లేదంటే సెపరేట్‌గా ఏమైనా జేఏసీ మళ్ళీ ఏర్పాటు చేసి మళ్ళీ ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చిస్తుందా అనేది చూడాలి. సో అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా అందిస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.